పవన్ కళ్యాణ్ వెళ్ళినారు. ఈ లెవెల్ నేను చూడలేదు, మంచి సినిమా నేను చూడలేదు. ఈ లెవెల్ అంటే చిరంజీవి తమ్ముడు అని చెప్పి ఈ అనగాంధ అయిపోయింది తమ్ముడు దుకాణం చూడవైపు, ఈ అనగాంధ అయిపోయింది తమ్ముడు దుకాణం చూడవైపు. ఇట్లా ఎవడెవడో వస్తాడు, ఇట్లా ఎవడెవడో ఇప్పుడు సంక్రాంతి పండుగప్పుడు గగ్గెత్తోళ్ళు రాదు, సంక్రాంతి పండుగప్పుడు గగ్గెత్తోళ్ళు రాదు. ఎంత ధైర్యం అని వాడు సినిమా యాక్టర్ గా నాకు అర్థం కాదు. ఎంత ధైర్యం అని వాడు సినిమా యాక్టర్ గా నాకు అర్థం కాదు. వాడు ఏం సినిమా యాక్టర్ అనుకో, వాడు సినిమా చూడలేదు, వాడు ఏం యాక్టర్ నాకు తెలియదు. వాడు నిన్న వరంగల్ తెలంగాణ గడ్డ మీద నిల్చొని అరే కేసీఆర్ నీ తాడదిస్తాంటారా, అరే కేసీఆర్ నీ తాడదిస్తాంటారా వీరా ఒక చిటికే పడితే వాడు 1000 తుణుకలు అయితే నాకు చిటికే పడితే వాడు 1000 తుణుకలు అయితే నాకు అనుకుంటున్నాను. అబ్బాయిలు యథావిధిగా పుష్పల హీరో అనుకుంటున్నాయి, వాడు వాడిని చక్కబెట్టురు అని ఏ జరుపురాపిడ. ఈ అవలేగాళ్ళందరినీ తగ్గేది లేని హీరోలను చేసినాక పిల్లగాలను కంట్రోల్ చేసుడు కష్టమైపోయింది. ఈ అవలేగాళ్ళందరినీ తగ్గేది లేని హీరోలను చేసినాక పిల్లగాలను కంట్రోల్ చేసుడు కష్టమైపోయింది. ఈ సినిమాలు తీసే ఎదవలని చెప్పుతూనే కొట్టాలి ఫస్ట్. ఈ సినిమాలు తీసే ఎదవలని చెప్పుతూనే కొట్టాలి ఫస్ట్. ఈ మహానుభావుడు ఈ హీరో, వీళ్ళంతా హీరోలు కాదు, వీళ్ళంతా విలన్లు. మన తెలంగాణ పాలిట విలన్లు. ఫైన్ ఎయిరి వీని మీద ₹1 కోటి ఫైన్ ఎయిరి ఆర్టీసీకి హీరో తీసుకపోయి దాన్ని సినిమాలో సంవత్సరం పాటు బ్యాన్ చేసి పడేది. దౌర్భాగ్యం, దరిద్రం కదా ఇది తెలంగాణకు. ప్రమోషన్ కోసం ఆ యాడ్ కోసం ఇట్లా ఆర్టీసీని కించపరిచింది తెలంగాణ ఆర్టీసీ. ఇట్లాంటి సన్నాసులు మన హీరోలు, ఇట్లాంటి సన్నాసులు మన హీరోలు. మళ్ళీ ఇంకొకసారి ఇంకెవడన్నా ఇట్లాంటి పనికి వాళ్ళ యాడ్లు చేసి చెప్పు తీసుకొని కొట్టినట్టు ఉండాలి కథ.